ఆయన ఇంత పెద్దోడు అయినప్పుడు తెలివి ఉండాలి కదా. అన్ని సైకో సైకో లెక్క చేయకు నువ్వు. ఎవల్యూషన్ ఫస్ట్ ఎవల్యూషన్ సైకో నువ్వే నేను నోరుతో చెప్పలేను అన్న. సైకో సైకో అనకు నువ్వు, నన్ను సైకో అనకు. నువ్వు సైకో నేను బచ్చారే సైకో మంచి. నేను కొడితేనే గోడ కట్టుకుంటా, అన్న కొడితేనే తెలిపోతా ఊరవుతా. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మళ్ళీ అనంత అన్న మీద రివెంజ్ ప్రాంక్ చేస్తున్నాం. ఏం ప్రాంక్ అంటే మేమిద్దరం గొడవ పెట్టినట్టు అట్లా చేసి అన్నని దమ్ దమ్ చేసేస్తాం మొత్తం. చూద్దాము, ఫుల్ ఇరిటేషన్ తెప్పిస్తాం, వచ్చేదాకా మొత్తం సాగం ఆగం చేసేస్తాం మొత్తం. ఇట్లా పిచ్చోడ్ అయిపోవాలి, అట్లా వేస్తాం. చూద్దాం రియాక్షన్ ఎట్లుంటుందో. చలో గైస్ సెట్ అయితే వేసుకున్నాం వీడియో. ఇప్పుడు చూద్దాం. ఖాళీ క్రేజీ. ఇప్పుడు యశో నీకు పిచ్చి లేప కొడితే గోడ కత్తుకుంటావు. నేను కూడా కొడతా, నా కూడా చేయను కొట్టాలా? నీకు ఎవరన్నారు మళ్ళా? కొట్టాలా ఇప్పుడు? కొట్టు చూద్దాం. అంటే నేను కూడా తిరిగి కొడితే గోడ కత్తుకుంటా. ఇట్లా 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 తిరుగుకుంటావు, పోతావు, ఇట్లా గోడ కత్తుకుంటావు. అవునవును, నువ్వు కొడితేనే తిరగాలి నేను అట్లా. మళ్ళా నేను కొడితేనే తిరుగుతావు నువ్వు. ఏ సైడ్ లేపక చేసు, అర్థమవుతుందా? అర్థమవుతుందా? గమ్మున ఏం చేసినా ఒప్పుకో, లేకపోతే కొడితే గోడ కత్తుకుంటావు. అర్థమైందా? అన్న ఏం పిచ్చి పిచ్చి కథలు పడుతుంది అన్న, అన్ని పిచ్చి పిచ్చి కథలు పడుతుండు. ఇవి ఆయన చేసి చెప్తే గోడ గొట్టు అతుక్కుంటావు, గోడకు అతుక్కుంటావు. నువ్వు చేసి చెప్తే అరే పిచ్చాడు అన్న. చేసేటప్పుడు సైకోకి మంచిగా అన్న. ఇప్పుడు నేను ఆయన చేసింది నేను చెప్పలేను. చెప్పలేను కదా, చెప్పలేడు అన్న కదా. ఇగో అన్న ఆయన ఇంత పెద్దోడు అయినప్పుడు తెలివి ఉండాలి కదా. అన్ని సైకో సైకో లెక్క చేయకు నువ్వు. ఎవల్యూషన్ ఫస్ట్ చెప్పాలి కదా ఫస్ట్. ఆయన నడిచి నా నోటితో నేను చెప్పలేను. నేను లేచి ఆయన గురించి నాకు నేను చెప్పా అంతా. ఇంత పెద్దోడు అయినా కూడా తెలివి రాలేదు. ఇంకా బయట పేరు ఖరాబ్ అవుతుంది చేస్తే. ఏమైంది? అది పిచ్చోడా అన్న ఆయనే. సైకో నువ్వే ఆయన అడుగు, నేను చెప్తాను. నా నోటితో నేను చెప్పలేను. మళ్ళీ అన్న సైకో అనకన్నా, అన్న నాకు పిచ్చి వేస్తుంది. సైకిల్ ఏ సైకిల్ లేపక నువ్వు, అర్థమైందా? నువ్వేంద్ర మధ్యలో నువ్వెందుకు వస్తున్నావు? మరి ఎవరు చెప్పమంటుండు? నేను ఎవరు చెప్పమంటుండు? గొడవ ఏంది? నేను అడగను. ఆయన గురి వేసాను, పంపించేసాను. ఆయన పంపించేసాను. పేరు ఖరాబ్ అవుతుంది. ఆయన ఉంటే పేరు ఖరాబ్ అవుతుంది. పంపించేసాను. కొట్టుకునేది ఏమైంది అసలు? గొడవేంది? నేను నోరుతో చెప్పలేను అన్న. సైకో సైకో అనకు నువ్వు, నన్ను సైకో అనకు. నువ్వు బచ్చ కొడితే గోడ కత్తుకుంటావు, పోనీ అని వదిలేస్తున్నా. గమ్మున కూర్చోవు, గమ్మున. చూసుకుందాం. ఎందుకు కొట్టుకుంటారు? ఏమైంది? నాకు ఏం అర్థమైతలేదు. ఏదైనా పని చేసేటప్పుడు తెలివి ఉండి చేయాలి. నువ్వు నువ్వు ఏమైంది? అరే ఏమైంది లడ్డు? ఏమైంది? గొడవ ఏంది? ఏది నాకేం అర్థమైతలే. అడుగు అన్ని మళ్ళీ ఫస్ట్ ఎందుకు చెప్తున్నాను? సైకో ఎందుకు అంటావు నువ్వు? ఫస్ట్ నిన్న రప్పించోడా లడ్డు లడ్డు కొట్టుకోకుండా ఒక నిమిషం కొట్టుకోకుండా ఏమైంది? ఎందుకు గొడవ నాకు నిమ్మలంగా చెప్పు. ఏమైంది?
అయినా నోటితో నేను చెప్పలేనన్నా. చెప్పకు చెప్పమనలే. మనం ఎదురెందుకు మాట్లాడుతున్నాను? ఎదురెందుకు మాట్లాడుతున్నాను? అరే, పిచ్చిలేస్తుందా మీకు? ఏమైంది రా, గొడవ ఏంది? ఏమైంది లడ్డు, గొడవ ఏంటి చెప్పు. ఏంది ఇప్పుడు చెప్పు. చెప్పు నువ్వు చెప్పు, చెప్తానుగా. ఏమైంది? ఏంది ఏంది ఇప్పుడు? ఏ, లడ్డు, ఏంది పిచ్చా? ఏంది, ఎందుకు కొడుతున్నావు? ఆయన ఎట్లా మాట్లాడుతున్నాను? ఆయన ఎట్లా జరిగేది పిచ్చాడా? పిచ్చాడా? ఎందుకు లడ్డు, ఏమైంది గొడవ? నాకు ఏం అర్థమైంది, గొడవ ఏంది చెప్పు. ఆయన అడిగాను నా నోటితో నేను చెప్పలేను. సైకో నేను బచ్చా అరే సైకో పో. అన్ని సైకో మంచి నేను కొడితేనే గోడ కట్టుకుంటా, అన్న కొడితేనే తెలిపోతా ఊరవుతా. లడ్డు, పెద్ద సైకో పంపించేసా అన్న. ఇప్పుడు ఆయన ఉంటే నాకు పిచ్చి లేస్తా, సైకిల్ వేస్తా అన్న. నువ్వు సైకో ఏమైంది గొడవ ఏంది? నువ్వేంద్ర మధ్యలో మధ్యలో నువ్వెందుకు వస్తున్నావు? మధ్యలో నువ్వెందుకు వస్తున్నావు? మధ్యలో మళ్ళీ నేను ఆయనతో మాట్లాడుతున్నా. పిచ్చి పట్టిందా? ఏమైందో చెప్పు. పిచ్చోడు పిచ్చోడు పిచ్చోడే ఆల్రెడీ ఫస్ట్ కి పిచ్చింది. మెంటల్ హాస్పిటల్ మెంటల్ హాస్పిటల్ అంటాడు. మెంటల్ హాస్పిటల్ మెంటల్ హాస్పిటల్ ఏమైందా బాబు? న్యూస్ లో ఊళ్ళో ఎవరో తప్పిపోయారు అంటే ఈమెనేనా? అది కళ్ళల్లో ఏమైనా పెట్టుకున్నావు? కనబడతలేనా? ఏమైనా పెట్టుకున్నావు కళ్ళల్లో? గదే అర్థమైపోయింది అన్న. పిచ్చోడు కళ్ళు కనబడతలేవు, ఏం కనబడతలేవు. అన్న సైకిల్ పంపించా అన్న. ఎవరు అన్న ఫస్ట్ వాడిని పంపించేసి నాకు సర్కిట్ లేపాక సైకిల్ లేపాక అసలు నువ్వు నాకు ఎవరు సైకిల్ అంటున్నావు? భయపడాలా? ఏ పోరా బచ్చా పోరా పోరా గట్టి కొడితే గోడ కతుక్కుంటావు. పోని అని వదిలేసిన బచ్చా పో. ఏ అవును ఎదురు మాట్లాడకో. మాట్లాడతా ఏంది? సరే పో బచ్చా బచ్చా పోరా పోరా పోరా. భయపడుతున్నావు పోరా, భయపడుతున్నావు పో. సరే పోరా పోరా. అరే భయపడుతున్నావు పోరా. అన్న పంపి అన్న జర ప్లీజ్ పంపి వాడిని పంపి. ఏమైంది గొడవ ఏంది? ఏమైంది అర్థమైతలే నీకు? నాకేమైంది, నాకేం చెప్పండి, ఏం అర్థమైతుంది? నువ్వు కూడా ఇట్లా అవుతున్నావు ఏందన్నా? అర్థమైతలే నీకు? వాడు ఏం చేసిండు? ఇలాంటి ఏం చేసిండు? ఏ నా నోట నేను చెప్పలేను ఆయన ఏం చేసాడు. చెప్పకు. నువ్వు ఎందుకు వస్తున్నావు మధ్యలో? నువ్వు ఎందుకు వస్తున్నావు మధ్యలో? ఆయనకు అంత గడుస్తుంటాయి కదా, ఆయనకు ఆ గడిచే లేదు. సరే కానీ గొడవ పెట్టుకోండి, ఏముందో నీకు నాకు చెప్పు. కూల్ గా చెప్పరా ఏమైంది? పోరా పోరే బచ్చ పోరా. అరే పో బచ్చో. సరే సరే మంచిది మంచిది అన్న. ఫస్ట్ ఆయన పంపి నాకు సర్కిట్ లేస్తుంది అన్న. అసలు మొత్తం టీ కూడా వలగొట్టేసి ఇప్పుడు నేను. సర్కిట్ లేస్తుంది అన్న. అసలు మొత్తం టీ కూడా వలగొట్టేసి ఇప్పుడు నేను. పలగొట్టాలో చెప్పండి నేను పంపి. నువ్వు ఇప్పుడు ఇప్పుడు వల్ల కొడతా పంపి. పట్టుకుంటా అంటాట. నేను బలగొడి చూపిస్తా. ఆయన పట్టుకుంటా అంటాడు. ఏమైంది లడ్డు? ఏమైందిరా? ఏమైంది? నేను చెప్పలేను. నీకు అర్థమైతే నీకు కూడా అర్థమైతలే. నువ్వు కూడా వెళ్ళిపోండి, ఇద్దరు వెళ్ళిపోండి. మీరు ఇద్దరు నా ఇష్టం, నీ ఇష్టం. నువ్వే వాడు. నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం. నువ్వెవరు వాడు నీ ఇష్టం అంటున్నావు? నేనా? అవును 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 ఎక్కింది. అవును ఎక్కింది. అయితే అవును నేను ఇట్లున్నా కాబట్టి ఇట్లున్నా. నువ్వు అయితే గట్లున్నావు గట్లున్నా కాబట్టి అవు తెలుస్తుంది. నువ్వు ఫస్ట్ నన్ను బాటిల్ నేను టీ వలగొడతా. నేను పంపి అప్పోతే ఇప్పుడే చెప్తున్నా. అరే ఏమైందో చెప్పండి రా నాయన. ఏం చెప్పకుండా మీరు లొల్లి పెట్టుకుంటే నాకేం వస్తుందిరా? చెప్పురు ఏమైంది? నేను టీ వలగొడతా. నేను పంపి అప్పోతే. ఎందుకు? నాకు సర్కిట్లు వేస్తుంది ఆయన చూస్తుంటే. ఏం చేస్తున్నాడు? నేను కూల్ గా చెప్పు ఏమైంది ఫస్ట్? ఏమైంది? సైకో అన్నా. అరే మీరు లొల్లిగా చిప్ప నేను పోతా. ఇద్దరం కలిసి పోదాం. ఏంది ఆయన నేను పోతున్నా బట్ నా ఎంబడి వస్తుండే ఆయన. ఏం లొల్లి? ఎక్కడ లొల్లి? ఏం లొల్లి? రాజేష్ ఇద్దరం కలిసి వెళ్ళిపోదాంపా మా ఇంటికి. ఏం లొల్లి? ఏం లొల్లి? ఎక్కడి లొల్లి? ఎప్పుడు చెప్తే కొడతావన్నా అన్నాడు. లాంటి చెప్తే నువ్వు కొడతాను. ఎప్పుడు? ఏం లొల్లి? మేము జస్ట్ మాట్లాడుకున్నాం. మాట్లాడుకున్నాడా? నువ్వు వచ్చి మధ్యలో ఆగమైనావు. సో ఇదంతా కలిపి ఏమంటారు అంటే నువ్వు
ప్రాంక్ చేసిరా నా మీద ప్రాంక్ ఎస్ అంటే నీకు నిజంగా మీరు ఏం ప్రాంకులు చేస్తారు ఏది నాకు ఏం అర్థమైతలేదు అసలు అర్థమైతలే అసలు ఏమన్నా అర్థమైందా నీకు అర్థం కావద్దనే కదా prank అంటారు. మీరు ఏంది ఏం రోజులు పెట్టుకుంటారు ఏది నాకు ఏం అర్థమే ఏం లేదు నేను పిచ్చి పిచ్చి దమ్ దమ్ పిచ్చి పిచ్చి చేద్దాం అనుకున్నాం అన్న అందుకనే డిసైడ్ అయిపోయినాం అందుకని ఇప్పుడు అట్లా చేసినాం అన్న జెండు బాంబు పెట్టుకొని వండుకోపోయిగా